వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. యూఏఈ పెట్టుబడిదారులతో దుబాయ్లో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను స్మార్ట్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి అనువైన మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యవంతమైన మానవ వనరులు ఉన్నాయని వివరించారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, టూరిజం, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. విజయనగరం నుంచి చిత్తూరు వరకు అభివృద్ధిని పథకబద్దంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామని చెప్పారు. యూఏఈతో భారత్ కు ఉన్న మైత్రి సంబంధాలను గుర్తు చేస్తూ హైదరాబాద్ అభివృద్ధి అనుభవాన్ని ప్రస్తావించారు. ప్రపంచ ప్రసిద్ధి సంస్థలకు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చురుకైన ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. For that, first visit he came to Andhra Pradesh. I really thank him. That is how UAE is maintaining their credibility. I am emphasizing here. If you see UAE as a kingdom, as a nation, different nations are having different advantages. Some of the provinces, they don't have any nations, they don't have any advantages. Always I am jealous of Dubai. 50 degrees temperature and above, and also it is only desert. Today we are all proud they made heaven to live. And also we can make it very proudly, I can say, most livable place. That is how they created. As a logistics hub, not one area, you can name anything, they are number one now. Another thing, for the last 3 decades I am working with Dubai and UAE. I am seeing their progress. Same way, Hyderabad also I started. They started Internet City. I started high-tech city. We promoted different areas, they promoted different areas. The way they market, the way they execute, amazing experience. Vision is one and execution is another. I really appreciate UAE and also Dubai. They are doing extremely well. Just now, His Excellency ముస్లిం రిజర్వేషన్ల అంశంలో బీజేపీకి ఎలాంటి స్పష్టత లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో రిజర్వేషన్లను ప్రశ్నిస్తూ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం మౌనం పాటిస్తోందని ఎద్దేవా చేశారు. మైనార్టీలు, బలహీన వర్గాలకు సమానత్వం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముస్లింల రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకోవడం అన్యాయమన్నారు. ప్రజల మద్దతుతో బలమైన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ఎప్పటికీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీకి కాంగ్రెస్ పై విమర్శలు చేసే హక్కు లేదని ఘాటుగా ప్రతిస్పందించారు. రాష్ట్ర ప్రజల ఆశయాలను తుంచే విధంగా బీజేపీ చర్యలు ఉన్నాయని విమర్శించారు. సమాన హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. భారతీయ జనతా పార్టీకి మూలాలలో ఉన్న సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ఉంది. ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్ నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. ఈ దేశ ప్రధానమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లో క్యాష్
స్కామ్, కమిషన్ తప్ప ఏమీ లేవని, ప్రజల స్వేచ్ఛను హరించేందుకు ట్యాపింగ్ వరకు చేస్తోందని ఆరోపించారు. తమ బీఆర్ఎస్ లో కమిట్మెంట్, కంటెంట్, క్యాలిబర్ ఉన్న నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పక్కదారి పడిందని విమర్శించారు. ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కమిషన్ల కోసం ప్రభుత్వాన్ని వాడుకుంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ కి ప్రజల మద్దతు పెరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా నిలబడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిజాయితీతో ముందుకెళ్లే పార్టీ కాదని ధ్రువమెత్తారు. బీజేపీ అదేవిధంగా బీఎస్పీ అదేవిధంగా కాంగ్రెస్ కండువాలను పక్కన పెట్టి ఈరోజు కంటెంట్, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మన పార్టీలో నిజం ఉంది, మిగతా పార్టీల్లో అబద్ధం ఉన్నది. మన పార్టీలో కంటెంట్, కమిట్మెంట్, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ ఉన్న నాయకులు మన ముందరనే కూర్చున్నారు. అది ఇండియా కావచ్చు, అది లండన్ కావచ్చు, డాలస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, ఎక్కడైనా కూడా. మరి అవతల వైపు క్యాష్, క్రైమ్, స్కామ్, కరప్షన్, కమిషన్, కొత్తగా ట్యాపింగ్. బాబు మీరు ఏమన్నా చేయండి, ఇక్కడనే మాట్లాడుకోండి. బయట పోయి ఫోన్లలో పిచ్చాపాటి మాట్లాడుకున్నారంటే పొద్దున్నే రేవంత్ రెడ్డి మిమ్మల్ని పిలిపించి క్లాస్ విస్తాడు. ఇవాళ పొద్దున మేము నిన్న మన పార్టీ కేంద్ర కార్యాలయమైన మరి బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు ఈరోజు పొద్దున కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసి, అన్న గాంధీ భవన్లో గజగజ అనుకుంటా బతుకుతున్నాము, బిక్కు బిక్కు అనుకుంటా భయపడుతూ బతుకుతున్నాం, కనీసం మమ్మల్ని రక్షించే పార్టీ ఒకటి ఉన్నది, అది భారత రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ బిడ్డల హక్కులను రక్షించే పార్టీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా అనే పరిస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి నిరంకుశత్వం ఏ స్థాయికి చేరిందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విలేకరులతో మాట్లాడిన జేసీ ఏఎస్పీ వైఎస్ఆర్సీపీకి సొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంత ముట్టింది నీకు? 5 ఏళ్లు మేము కష్టపడ్డాం, నువ్వు న్యాయం చేస్తావా అంటూ నిలదీశారు. బుధవారం రైతులతో కలిసి ఏఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. నీ చేతనైతే అడ్డుకో, నీ పోలీస్ పవర్ ఏంటో చూపించు అంటూ సవాల్ విసిరారు. తాడిపత్రిలో జరిగే అన్యాయంపై చట్టబద్ధంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని హెచ్చరించారు. గొప్పగా చెప్పుకుంటాను మా ఊరు ప్రజలు మమ్మల్ని విజయరాజ్ సింధియా ఏమి అంత డెవలప్ మేము ఈ రోజు కూడా ఉన్నాం ఫీల్డ్ లో. మా అనంతపురం డిస్ట్రిక్ట్ గవర్నర్ చెప్పానండి, ఫ్రీడమ్ ఫైటర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, ఆడుతారు. మమ్మల్ని ఈ జనం నన్ను మెచ్చి ఈడ కూర్చోటే వరకు ఆర్టీసీలు వాళ్ళ కుదర పనిచేస్తారు. ఏమంటున్నారు? ఎనీథింగ్ ఐ కమ్ విత్ ద రికార్డ్. ఎవరైనా ఉన్నారా విశ్లేషకులు? నేను వస్తా, మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తా విత్ ఆల్ ద రికార్డ్స్. న్యాయం చేస్తారా? న్యాయం చేస్తారా? చెప్పండి. జైలుకు పోతే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి అన్ని విధాలా బాగున్నాను వేస్తే అప్పుడు ఎస్పీ పై డిస్ట్రిక్ట్ కలెక్టర్ బంగాపై ఇయ్యద్దు లేదే. ఇప్పుడు ఉండేవాళ్ళు నాకన్నా ఏమీ బతకాలా? సో కాల్డ్ ఆల్ దిస్ పీపుల్ 34లో నాన్న బస్సు ఓనరు. ఎన్నివేళ నా బస్సులు ఈ రోజు కూడా చేసుకోలేకున్నా. నన్ను చేస్తే నా కొడుకును దొంగడు, నా భార్య దొంగది, నా కోడలు దొంగది. నేను చెప్తాను విశ్లేషణకు, నేను రెడీగా ఉన్నా వచ్చేదాన్ని. నాకు న్యాయం చేస్తారా? నాకు న్యాయం చేస్తారా? లంచాలు తీసుకొని వేస్తా, కేసేస్తా, విత్ ఆల్ ద రికార్డ్ కేసేస్తా. శివనారాయణ శర్మ ఐఏఎస్ ఏమే వైస్ చైర్పర్సన్ FAC అనంతపూర్
అండ్ హిందూపూర్. ఎవరికి రాశాడు? డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి విత్ ఆల్ ద రికార్డ్స్ పంపిస్తాం. మీకు కావాలంటే ఆ విశ్లేషకులకు, మాట్లాడే వ్యక్తులకు. మహిళలకు వడ్డీ లేని 300 కోట్లు ఇచ్చామని చెప్పి సంబరాలు చేసుకోమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తమ పాలనలో 3000 కోట్ల రుణాలు మహిళలకు అందించామన్నారు. రేషన్ కార్డుల విషయంలో కూడా రేవంత్ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులు జారీ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కార్డు కూడా ఇవ్వలేకపోయిందన్నారు. ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తాము సాధించిన అభివృద్ధిని పరిశీలించామని సూచించారు. పోలికలు తేలిగ్గా చేయవద్దని తేల్చి చెప్పారు. గొప్ప పనేం కాదు, వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పనేం కాదు. ఇవి రొటీన్ గా జరిగే పనులే కదా. కొత్తవి రైతు బంధో, దళిత బంధో, పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి కానీ ఇవేమి చెప్పుకునేది అని మనం అనుకున్నాం. ఇక ఎంత గలీజ్ అంటే వ్యవహారము. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన వెంబడి వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? ఒక్క కార్డు ఇవ్వలే రేషన్ కార్డు అంటారు. ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, అక్క ఉన్నారు, నేనున్నా, మేమందరం మంత్రులుగా అందరం 6.5 లక్షల కార్డులు, ఒకటి కాదు రెండు కాదు, 6.5 లక్షల కార్డులు మన ప్రభుత్వం ఇచ్చుకున్నాం. 90,000 ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే మనము రేషన్ కార్డు ఇచ్చుడేదో గొప్ప పని అనుకోలే. మనం రొటీన్గా జరిగే వ్యవహారమే కదా. మీ సేవా సెంటర్లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లా దరఖాస్తు పెట్టుకుంటే అయ్యే పని. దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొక్కులు నొక్కాలని మనకు తెలియకపోయారు. అది గొప్ప పని అనుకోలే. మనం 300 కోట్లు ఇచ్చి 3000 కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు. మనం అనుకోలేదు గొప్ప పని అని. ఇంకా ఘోరం ఏంటి అంటే, ఇంకా ఘోరం ఇలా మనం మర్చిపోతున్నాం. ఇగో కాంగ్రెస్ చేసిన 3 మోసాలు, 6 గ్యారంటీలు, అందులో 3 మోసాల గురించి నేను చెప్తాను మీకు. ఇగో చూడుర్రి, చేయూత, ఇక్కడ వెనక రాహుల్ గాంధీ బొమ్మ, ఇది గ్యారంటీ కార్డు, కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వచ్చిన గ్యారంటీ కార్డు. ముసలోళ్ళకు 4000 పెన్షన్ ఇస్తాం. ఇగో ఇక్కడ మహాలక్ష్మి నెలకు 2500, పిల్లలకు యువ వికాసం 5 లక్షలు. ఎంతమందిని మోసం చేశారు చూడిగో. ముసలోళ్ళకు 4000 మోసం. ఇప్పటికి 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? 40,000 బాకీ ఉన్నాడు. 2,000 వస్తున్నాయి కదా, దానిలో కూడా 2 నెలలకు కొట్టిండు అనుకో, 2 నెలలకు కొట్టిండు, అవి కూడా కలుపుకుంటూ పెరుగుతుంది. అట్లే మరి పిల్లలకి ఎంత బాకీ ఉన్నాడు? మరి 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, ఆడపిల్లలకు 2,500 ఇస్తా అన్నాడు. మరి 20 నెలలు ఇంటూ 2,500 అంటే ఎంత? ఒక్కొక్క ఆడబిడ్డకి ఎంత బాకీ ఉన్నాడు? 50,000 బాకీ ఉన్నాడు. ఇది మనము ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇగో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు, ఇదో క్రెడిట్ కార్డు లెక్క ఇవ్వడం చూస్తే నిజంగా మోసపోవాలి. నిజంగా చూడు, ఒక స్మార్ట్ చిప్ పెడితే ఇలా పోయి గీక్కోవచ్చు అన్న కథనది. అట్లా పెట్టి మొత్తానికి అందరినీ ఇగో మహాలక్ష్మి 2,500 అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రించి ఆయనత అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లే ఇచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు మార్గాని భరత్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రతిపక్ష నాయకుడిపై ఒత్తిడి తేవాలని కుట్రగా అభివర్ణించారు. డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు తగ్గించి మద్యం కుంభకోణానికి నాంది పలికింది ఈ ప్రభుత్వమేనని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రతిపక్షాలను నోరు మూయాలని చూస్తోందన్నారు. అయితే ఎంత అరెస్టులు చేసినా జగన్ ఆర్యలో తలవంచరని, బెదిరింపులకు లొంగరని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్దమవుతామని హెచ్చరించారు. మిథున్ రెడ్డికి పార్టీ శ్రేణులు పూర్తి మద్దతుగా నిలుస్తాయని స్పష్టం చేశారు. మిథున్ రెడ్డి గారిని ఇంత దారుణంగా అక్రమంగా అరెస్ట్ చేసి ప్రతిపక్ష నోరులు నొక్కే కార్యక్రమము ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ జగనన్న వారియర్స్ మేమంతా కూడా ఖచ్చితంగా మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా ఎక్కడా కూడా వెనికేది లేదు, జడిసేది లేదు. ఇవాళ ఖచ్చితంగా మేమంతా కూడా పోరాడతాము. మిథున్ రెడ్డి గారికి బాసటగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క శ్రేణి కూడా నడుము కట్టి ముందుకున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ఇప్పుడు జరుగుతూ ఉంది స్కామ్. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు డిస్టిలరీస్ కి ప్రివిలేజ్ ఫీ అనేది తగ్గించారు. 3,000 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ తగ్గించి అప్పుడు క్విట్ ప్రోకో జరిగింది. మళ్ళీ ఇప్పుడు
సిండికేట్లతో ఏ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. గతంలో లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గింది, లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గింది, రెవెన్యూ గణనీయంగా పెరిగింది. మరి ఈ రకంగా జరిగినప్పుడు స్కామ్ ఏ రకంగా జరిగింది? ఒక్క డిస్టిలరీకి అయినా పర్మిషన్ ఇచ్చామా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం కొన్ని హ్యాండ్ పిక్ డిస్టిలరీలకు పర్మిషన్లు ఇచ్చి అక్కడి నుంచి స్కాములు జరిగినాయి. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 16,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 24,700 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు, అసలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ కి సుమారుగా 1,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు స్కామ్ అని మీరు ఏ రకంగా అంటారని అడుగుతా ఉన్నాం. ఇది కేవలం కక్షపూరితంగా జరిగింది. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగినప్పుడు 370 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి నేరుగా డిజైన్ టెక్ కంపెనీకి పంపించారు. ఇవాళ ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నాం. ఇది పూర్తిగా కక్ష సాధింపు జరుగుతోంది. ఖచ్చితంగా న్యాయ పోరాటాలపైన మాకు నమ్మకం ఉంది. న్యాయ పోరాటం చేస్తాము. ప్రతి వైఎస్ఆర్సీపీ శ్రేణి కూడా మిథునన్నకి అండగా బాసటగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మాజీ మంత్రులు రోజా, పేర్నినానిపై గుంటూరు జిల్లా జనసేన నేతలు మండిపడ్డారు. రోజా గాలికి ప్రపంచానికి తేడా తెలుసుకోవాలని గాదె వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న వారంతా ఒక్కొక్కరిగా జైలుకు వెళ్తున్నారని తెలిపారు. అవినీతికి ఆటంకంగా ఆడుదాం ఆంధ్ర అంటూ రోజా చేస్తున్న డ్రామా త్వరలోనే ముగిసిపోతుందని పేర్కొన్నారు. మరోవైపు హరిహర వీరమల్లు సినిమా విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. సినిమాను రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. గవర్నమెంట్ పరంగా చేస్తున్నటువంటి ఎంక్వైరీలో ఎక్కడ తప్పులు దొరికితే వాళ్ళందరినీ కూడా పేర్లైజ్ చేసేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. వాళ్ళ రోజుకు ఒక తప్పులు పోతున్నారు లోపలికి. వాళ్ళ పార్టీలో ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు అనుకున్నారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళక తప్పదు, వెళ్ళి తీరుతారు కూడా. రోజా గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాలిలో గెలిచింది పోయినసారి మీరు 2019లో 24లో జరిగింది గాలికి కాదు, అదొక ప్రభంజనం. ఆ గాలికి కొట్టుకుపోయిన బ్యాచ్ మీది. కానీ ప్రజలు మెచ్చి గెలిపించినటువంటి బ్యాచ్ ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. గాలికి ప్రపంచానికి తేడా తెలుసుకోవాలి. తెలియకుండా మాట్లాడి తింటే ఉంటుంది. నీకు ఏం తెలుస్తుంది? నీకు గతంలో కూడా మంత్రి చేశావు, నీ ఆటలు చూసాం కదా. తొందరపడద్దు, త్వరలో నీ పాత్ర కూడా వస్తుంది. ఆడుదామాంధ్ర అని చెప్పేసి నువ్వు ఎంత అవినీతి చేశావో నీ ఆటలన్నీ కట్టించే రోజు చాలా త్వరలోనే, విత్ ఇన్ వీక్లోనే నీవు కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మీరు హెచ్చరిక అనుకుంటారో చూసిన అనుకుంటారో, నోరు జారవద్దు దయచేసి. నటన ద్వారా సంపాదించిన దాంతోనే నేను బ్రతుకుతాను అని ఇప్పటికి కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఉన్నటువంటి సినిమాలు పూర్తి చేస్తూ ఉన్నారు. ఎటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు? సమాజానికి పనికొచ్చేటువంటి సందేశం ఇచ్చేటువంటి సినిమాలే చేస్తూ ఉన్నారు. వాటిని కూడా విమర్శిస్తూ ఉంటే రోజా గారిని ఒకటి అడుగుతూ ఉన్నాం. ఏ రోజైనా మీరు నటించిన సినిమాలో ఆ సినిమా ఫ్లాప్ అయితే కనీసం ఆ నిర్మాతను పలకరించారా, డిస్ట్రిబ్యూటర్ను పలకరించారా, ఎగ్జిబిటర్ను పలకరించారా? లేదు తర్వాత సినిమాలో మీకు నష్టం పూడ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పారా? అటువంటి ఏమీ లేకుండా మీ డబ్బులు మీరు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మా నాయకుడు అట్లా కాదు. నిర్మాతగా నష్టం వస్తూ ఉంటే ఆ నష్టంలో భాగం పంచుకుంటా, నేను మీకు నష్టం రానివ్వను, మరలా అవసరం నీకు సినిమా చేసి పెడతాను, ఊరక మీరు నష్టపోకూడదని ఆలోచించినటువంటి వ్యక్తి మా నాయకుడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై బాల్మూరి వెంకట్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లైట్ మోడ్ లో ఉన్నారని ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, బహుశా ఆమె తన తండ్రి కేసీఆర్ గురించి అనాల్సింది కన్ఫ్యూజన్ లో రేవంత్ రెడ్డి అనిపోయిందేమో అని ఎద్దేవా చేశారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని, ప్రజల బాధలపై స్పందించకుండా పక్కకు తప్పుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యల నుంచి తప్పించుకుని ఫామ్ హౌస్ పాలసీలో బీఆర్ఎస్ ముందుకు సాగుతోందన్నారు. విమర్శలు చేసే ముందు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలని సూచించారు. బహుశా నిన్న కల్వకుంట్ల కవిత గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ మోడ్లో ఉన్నారని చెప్పి మాట్లాడారు. బహుశా తను కన్ఫ్యూజన్లో వాళ్ళ నాయనని అనబోయి, ప్రతిపక్ష నాయకుడిని అనబోయి ముఖ్యమంత్రి గారిని అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 18 నెలలు అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 18 monthsలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫార్మ్ హౌస్లో పండుకొని ప్రజల మధ్యలో లేకుండా కనీసము తనని గెలిపించిన నియోజకవర్గ
ప్రజల పట్ల వారి యొక్క సమస్యల పట్ల కూడా పట్టించుకోకుండా ఫార్మ్ హౌస్లో పట్టుకున్నది కల్వకుంట్ల కవిత గారి తండ్రి దుబాయ్ శేఖర్ గారు. దుబాయ్ శేఖర్ 18 నెలలకెళ్ళి ఫ్లైట్ మోడ్లో వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. ఫ్లైట్ మోడ్లో ఉన్న వాళ్ళ తండ్రి గారిని మేల్కొల్పకుండా ఈరోజు కల్వకుంట్ల కవిత గారి కుటుంబం పరిస్థితి ఏ రకంగా ఉందనంటే, వాళ్ళ అయ్యనేమో దుబాయ్ శేఖర్ గారేమో ఫ్లైట్ మోడ్లో, కల్వకుంట్ల కవిత నువ్వేమో కన్ఫ్యూజన్ మోడ్లో, మీ అన్ననేమో సైలెంట్ మోడ్లో, మీ బావనేమో వాజ్ మోడ్లో, మొత్తానికి మీ పార్టీ ఏమో డిస్మాంటల్ మోడ్లో ఉంది. ఇది మీ పరిస్థితి. రాష్ట్రానికి సరఫరా అవుతున్న యూరియాను పక్కదారి పెట్టే ప్రయత్నం చేస్తూ బీజేపీపై తప్పుడు ప్రచారం జరుగుతోందని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన రామచంద్ర రాష్ట్రంలో ఏరియా కొరత లేదని స్పష్టం చేశారు. రైతులను అయోమయంలోకి నెట్టడానికి, బీజేపీని బద్నాం చేయడానికి ఈ రకమైన ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో మనస్పర్ధలు ఉంటే పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. పార్టీని బదనాం చేయడానికి కొంతమంది శక్తులు, ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొన్ని యూరియా షాపుల ముందు లైన్ కనబడతా ఉన్నాయి. దానికి కారణం ఏంది? నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీకు 12 లక్షల పైగా ఇచ్చినటువంటి మెట్రిక్ టన్ యూరియా ఉందో, ఏదైతే అధికంగా మేము ఏదో ఇచ్చినామో, ఇది ఎందుకు ఫర్టిలైజర్ షాప్స్లో పోవట్లేదు? ఎవరు దీన్ని దాస్తున్నారు? ఎవరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా చూడాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీకు మీ తప్పిదాన్ని కూడా వేరే వాళ్ళ మీద తోసే ప్రయత్నం చేస్తారు. ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి ఒక యూరియాని మీరు బ్లాక్ మార్కెట్లో దాచటంలో, తర్వాత డీజిల్ పెట్రోల్ బంకులకు అమ్మి ఈ డీజిల్ని పెట్రోల్లో డీజిల్లో వాడేటట్టుగా ఈ యూరియాని డీజిల్లో వాడేటడానికి బ్లాక్ మార్కెటింగ్ తెలంగాణలో జరుగుతుంది అని చెప్పేసి మీకు ఈరోజు చెప్తా ఉన్నాను. ఇక్కడ మిత్రులారా, హరిహర వీరములు చిత్రాన్ని జన సైనికులతో కలిసి వీక్షించిన మంత్రి కందుల దుర్గేష్ సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపించారు. ముష్కర దాడులపై పవన్ పోరాటాన్ని సినిమాతో అద్భుతంగా చూపించారన్నారు. పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉందని, ప్రతి సీన్ లో ఆయన కమిట్మెంట్ కనిపించిందన్నారు. దేశ సంస్కృతిని కాపాడేందుకు హరిహర వీరమిల్లు చేసిన యుద్ధం ప్రతి తెలుగు ప్రేక్షకుడిని గర్వపడేలా ఉందన్నారు. ఇది కేవలం సినిమా కాదు, ఒక జాతి గౌరవాన్ని నిలబెట్టే దృశ్య కావ్యమని కొనియాడారు. రాష్ట్ర ప్రజల తరపున చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేసిన సినిమాగా పేర్కొన్నారు. మొదటి భాగం ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా భారతదేశం మీద దండెత్తొచ్చి భారతదేశం యొక్క సంస్కృతిని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి కొంతమంది దుష్ట ముష్కరుల్ని ఏ రకంగా హరిహర వీరమల్లు పేదల పక్షాన్ని నిలబడి అడ్డుకున్నారో ఈ సినిమాలో అద్భుతంగా చిత్రీకరించారు. ఇది కల్పిత గాథ అయినప్పటికీ కూడా ఆనాటి చారిత్రక సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఒకానొక సమయంలో భారతదేశం యొక్క సంస్కృతి మీద జరిగినటువంటి తీవ్రమైన విఘాతం ఏదైతే ఉందో ఆ విఘాతాన్ని అడ్డుకోవటానికి ఒక యువకుడు చేసినటువంటి ప్రయత్నంగా ఈ సినిమాని అద్భుతంగా తెర మీదకి ఎక్కించారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు పాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి అసమానమైనటువంటి నటన వైదుష్యం, చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి క్రిష్ జాగర్లమూడి గారు, అదేవిధంగా జ్యోతి కృష్ణ గారు, అద్భుతమైనటువంటి పాటలతో పాటు మరింత అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి కీరవాణి గారు, మనోజ్ ప్రసాద్ గారు డిఓపి వారు, వీటన్నిటినీ కూడా కలగలిపి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా దీన్ని తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కమిటీలపై కీలక సూచనలు చేశారు. రాష్ట్రం మొత్తం 14 నుంచి 18 లక్షల మంది కార్యకర్తల సైన్యాన్ని సిద్ధం చేయాలని,
కమిటీలు పగడ్బందీగా నియమించాలని చెప్పారు. స్టేట్ నుంచి గ్రామ స్థాయి వరకు సమర్థవంతమైన కమిటీలు పనిచేయాలని సూచించారు. అనుబంధ విభాగాలన్నీ ఫోకస్ తో పనిచేయాలని స్పష్టం చేశారు. కమిటీలు పూర్తయిన తర్వాతే ఎన్నికల వ్యూహాలు సాఫీగా అమలవుతాయని వివరించారు. పదవులు అలంకారప్రాయంగా కాకుండా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వారికి ఇవ్వాలన్నారు. కమిటీల నియామకాల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. జగన్ మళ్లీ సీఎం కావాలంటే ఈ గ్రౌండ్ వర్క్ కీలకమని స్పష్టం చేశారు. ఓటు జరిగిన మన ఆర్గనైజేషన్ మన పెద్ద వెపను టూలు అందుకోసం కూడా పనిచేసేవాళ్ళు రియల్గా ఏ పనికి ఏ బాధ్యతకు అవసరమో ఆ పని చేయగలిగిన వాళ్ళు దానికి పెట్టి ఎఫిషియెంట్గా నడపగలిగితే పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చే ఎన్నికలకు కానీ లేకపోతే రోజువారీ వీటికి కానీ సమాయత్తంగా ఉంటుంది. స్టేట్ బాడీ ఆ తర్వాత జిల్లాలు పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఇదే అవుతుంది. ఫోకస్ మోర్ పెట్టుకోవాలి, పెంచి చేయాల్సి వస్తుంది. అలాగే మనం తీసుకునే కమిటీకి సంబంధించి ఈ స్టేట్ బాడీ ఎప్పుడైతే మనం పటిష్టంగా చేసుకుని వాళ్ళకు బాధ్యతలు కూడా ఇవ్వగలిగితే కిందకు మనం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు సూపర్వైజ్ చేయడం కానీ కమిటీలు వేయడము, కమిటీలు వేశాక వాటికి ఏదైనా పని ఇవ్వడము, పని ఇచ్చింది ఎట్లా జరుగుతోంది అక్కడ యాక్టివిటీ, అలాగే ఏ పనులు వాళ్ళు చేయొచ్చు, ఏ యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు. ఒక లోకల్ లెవెల్ అయితే ఆ లోకల్ ఎవరికి వాళ్ళు ప్రతి సెల్ కింద ఉన్న ఒక మాడ్యూల్ లాగా వాళ్ళ స్థానిక సమస్యల మీద వాళ్ళు రియాక్ట్ కాగలగడం, అలాగే జిల్లా స్థాయి రీజనల్ స్థాయి అయితే దానికి సంబంధించి రీజనల్ లెవెల్లో రియాక్ట్ కావడం, స్టేట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఆలోచించి ఇచ్చిన దానికి స్టేట్ అంతా రియాక్ట్ కాగలగడం. కింద ఫీల్డ్లో అల్టిమేట్ మన గోల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో ఉన్న మన అభ్యర్థులు కావచ్చు, మన కోఆర్డినేటర్లు, పార్లమెంట్ స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళ విజయానికి రేపు బాటలు వేస్తాయి, దానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే 5 years తర్వాత అదే మెయిన్ అవుతుంది. దీని ఇంత ఎఫెక్టివ్గా పనికి అవసరమైన దీనికి సంబంధించినంత వరకు మనం ఫస్ట్ కావాల్సింది కమిటీలు ఏర్పాటు సీరియస్గా. సెకండ్ పాయింట్, ఈసారి ఇంకొకటి ఏం చేస్తున్నాము, మనం ఇవన్నీ ఎవరినైతే తీసుకుంటున్నామో కింది వరకు కమిటీలు మన అంచనా ప్రకారం 14 లక్షల మంది పైగా 14 నుంచి 18 లక్షల మంది దాకా వస్తారు ఈ అన్నీ కలుపు. సో వీళ్ళందరూ ఇదే మన బలం మొత్తం. సో దీనికోసం అని చెప్పి కమిటీల నిర్మాణం మీద మనం ప్రధాన పార్టీ కావచ్చు, లేదంటే మీ అనుబంధ విభాగాలు కావచ్చు, దీని మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్తున్నాం. మనం లెటర్ స్టార్ట్ నవ్ ఆ సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోదాం. 1 month 1.5 months పూర్తి అయ్యేట్టు టైం లైన్స్ పెట్టుకొని మూవ్ అవుతాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిహర వీరమల్లు సినిమాను చూసిన హైపర్ అది పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం తీసిన విజువల్ ట్రీట్ అని చెప్పారు. క్లైమాక్స్ లో పవన్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు, కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులకు గూస్ బంప్స్ కు గురి చేస్తున్నాయని వివరించారు. ప్రతి సీన్ పవన్ ఎంతో కేర్ తీసుకుని ధర్మ పోరాటాన్ని చూపించారని పేర్కొన్నారు. ఆఫ్ స్క్రీన్ లో ధర్మం కోసం పోరాడిన పవన్ ఆన్ స్క్రీన్ లో హరిహర వీరమిల్లు పాత్రలోనూ అదే భావనను ప్రతిబింబించారని చెప్పారు. అభిమానులు తప్పక థియేటర్ కు వెళ్లి ఈ సినిమా చూడాలని హైపర్ సూచించారు. సినిమా విజయాన్ని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు. నేను ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలా సార్లు సెట్కి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు నచ్చే సినిమా తీయాలని ప్రతి సీన్ మీద కూడా చాలా కేర్ తీసుకొని చేశారు. అది ఈరోజు స్క్రీన్ మీద కనిపించింది. క్లైమాక్స్లో ప్రతి అభిమానిని కదిలించింది. ముఖ్యంగా ఆయన అంటే ఎప్పుడో ఒకసారి అభిమానుల కోసం ఒక హిట్ దేవుడు అని కోరుకుంటే గబ్బర్ సింగ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అభిమానుల కోసం ఒక హిట్ దేవుడు అని కోరుకున్నారు, మనకి హరిహర వీరమల్లు వచ్చింది. మీరు ఆఫ్ స్క్రీన్లో ధర్మం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ గారిని చూశారు. ఆన్ స్క్రీన్లో ధర్మం కోసం పోరాడుతున్న హరిహర వీరమల్లును కూడా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గమనించే ఉంటారు, ఆయన సినిమా జీవితంలో ఎప్పుడు ఇవ్వనన్ని ప్రెస్ మీట్లు, ఎప్పుడు చేయనన్ని ఇంటర్వ్యూలు, అలాగే 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇవన్నీ ఓన్లీ సినిమా కోసం నిలబడమే కాదు, ఏఎం రత్నం గారు అనే ఒక మంచి ప్రొడ్యూసర్ కోసం నిలబడ్డమండి. నిజంగా ఆయన భారతదేశం గర్వించదగ్గ సినిమాలు ఎన్నో తీశాడు. తెలుగు, హిందీ, తమిళ్ పెద్ద హీరోలతో పెద్ద హిట్లు ఇచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఆయన పొలిటికల్ షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు సినిమా షెడ్యూల్ని వేసి అక్కడ పొలిటికల్ కెరీర్లో ఆయన ఒక మైల్ రాయి సాధించడానికి, అలాగే సినిమా కెరియర్లో ఇంకొక మైల్ రాయి సాధించడానికి తోడ్పడిన ఒక మంచి ప్రొడ్యూసర్ అండి ఏఎం రత్నం గారు. ఆయనకు కూడా మనందరం అండగా నిలబడాలని కోరుకోవటం కాదు, వేడుకుంటున్నాను.
అందరూ ప్రతి ఒక్కరూ వెళ్ళి ఫ్యామిలీతో ఈ సినిమా చూడాలి. అలాగే ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేశారు. పాలిటిక్స్ ద్వారా ఎన్నో అవమానాలు పడ్డారు. కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. అలాంటి వ్యక్తి ఎప్పుడో కానీ మనస్ఫూర్తిగా ఒక మాట అడగడు సినిమా చూడండి అని. కాబట్టి ఆయన్ని అంటే ఇంకో 3 సినిమాల తర్వాత ఆయన మళ్ళీ కొన్ని సంవత్సరాలు సినిమాలు చేస్తాడో లేదో కూడా తెలియదు. అలాంటి వ్యక్తికి మనం ఈ 3 సినిమాలు ఆయన గుర్తుంచుకునే విధంగా, ఆయన గుర్తు పెట్టుకునే విధంగా విజయాన్ని అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ అభిమానులే కాదండి, మనస్ఫూర్తిగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఆయనకి నాయకులతో వ్యతిరేకత ఉంటుంది, కానీ సాధారణ ప్రజలందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తిత్వం ఆయనది. అది ఏ పార్టీ వల్లైనా సరే. అలాంటి వ్యక్తి సినిమాని ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డైరెక్టర్ క్రిష్ గారు వేసిన పునాది మీద డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు క్రియేట్ చేసిన ఈ అద్భుతమైన హరిహర వీరమల్లుని అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.